Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Very happy second day of the Perth Test belongs to India. India total గా dominate చేసిన second day రోజున and we are in a very strong position. ఇక్కడి నుంచి చాలా దారుణంగా ఆడుతుంది తప్ప ఈ టెస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోయే పరిస్థితి ఉండదని చెప్పి నేను ఇప్పుడు బల్ల గుద్ది చెప్తున్నాను. ఆ ధైర్యం చేస్తున్నాను, మీరేమని అనుకోండి. ఎందుకంటే ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అండ్ అన్నట్టు ఈ వీడియో కూడా కొంచెం లేట్ అయింది మామూలు కంటే, కానీ నిన్నటంత లేట్ కాలేదు. నేను ఎందుకంత లేట్ అయింది అనేది మళ్ళీ చెప్తాను. ఇవాళ కొద్దిగా బయట పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది, ముఖ్యమైన పని, అందుకని వీడియో లేట్ అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ టుడే. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద 46 రన్స్ లీడ్ తెచ్చుకోవడం అంటే సామాన్యం కాదు. 150 రన్స్ చేసిన తర్వాత మీ అపోజిషన్కి పిచ్ ఎలాగైనా ఉండేవండి, వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు చిన్న స్కోర్ చేశారులే, మనం ఒక 2-3 పార్ట్నర్షిప్స్ చేసుకుంటే మనం వాళ్ళ స్కోరు దాటేయచ్చు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. క్రికెట్ ఈజ్ బేసికలీ కాన్ఫిడెంట్ గేమ్. ఎప్పుడైతే అపోజిషన్ తక్కువ స్కోర్కి అవుట్ చేస్తారో తర్వాత బ్యాటింగ్ చేసే టీం మోర్ ఆఫెన్ దెన్ నాట్ చాలా సందర్భాల్లో వాళ్ళు ఒక పెద్ద స్కోరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా బాగా ఆడే పరిస్థితి ఉంటుంది. కానీ బుమ్రా అలా చేయనివ్వలేదు కావాలి. డే 1 రోజునే వాళ్ళ నడ్డి విరిచేశారు. డే 2 రోజు కూడా ఫస్ట్ వికెట్ అతనే తీశాడు. సో డే 2 రోజున పిచ్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, కొద్దిగా చాలా ఇంప్రూవ్ అయింది. మీరు చూడండి, ఫస్ట్ డే రోజున 17 వికెట్లు పడ్డాయి, సెకండ్ డే రోజున 3 వికెట్లు ఆస్ట్రేలియన్ వికెట్స్ పడ్డాయి. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఓపెనర్స్ 172 రన్స్ యాడ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఇది హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ 2000 తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అంతకుముందు సెహ్వాగ్, ఆకాష్ చోప్రా మధ్య 140 చేంజ్ అంతా ఉంది గతంలో, ఐ థింక్ ఇయర్ 2003 ఆర్ సమ్వేర్. కానీ వీళ్ళిద్దరు కలిసి 172 రన్స్ యాడ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చేసింది 150, ఆస్ట్రేలియా చేసింది 103 రాదా. సో వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లు కంటే ఇద్దరు కలిసి అన్బీటన్గా 172 రన్స్ యాడ్ చేశారు. సో వండర్ఫుల్ బ్యాటింగ్ అండ్ ట్రిమెండస్ బౌలింగ్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీలో ఎక్కువ మంది చాలా నిరాశ నిస్పృహలతో ఇండియా ఈ సిరీస్ చిత్తుగా ఓడిపోతుంది, 5-0తో ఓడిపోతుంది అని అన్నారు. అంటే ఇంకా చాలా సిరీస్ ఉంది, ఇప్పుడు ఒక మ్యాచ్తో లేకపోతే ఒక 2 రోజులతో మనం అయిపోయినట్టు కాదు. కానీ ఇండియా ఎంత బాగా కంబ్యాక్ అయింది ఆఫ్టర్ దట్ డిసప్పాయింటింగ్ న్యూజిలాండ్ సిరీస్. ఇప్పటికీ మ్యాచ్లో వాళ్ళు కూడా ఫైట్ బ్యాక్ చేసే అవకాశం ఉంది, పిచ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండియా ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తీరు నాకు నచ్చింది. కొన్నిసార్లు మనకి ఒక సేయింగ్ ఉంది, ఎందుకంటే మనం చేరాల్సిన మనం చేరాల్సిన డెస్టినేషన్ కంటే జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఎలాగైనా టర్న్ అవగానే నా దృష్టిలో ఏంటంటే ది వే వీ హ్యావ్ ప్లేడ్ ఇన్ బోత్ ద డేస్. ఫస్ట్ డే రోజు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాం, కానీ ఆ పిచ్ అలా ఉంది. కానీ వాళ్ళని మరీ దారుణంగా ఒక స్టేజ్లో అయితే 100 లోపల ఆల్అౌట్ చేసే పరిస్థితి కనిపించింది. కానీ మన బౌలర్స్ బౌలింగ్ చేసిన విధానం అండ్ మన బ్యాట్స్మెన్, ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఈజ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ విత్ హిమ్సెల్ఫ్, విత్ హిస్ ఫ్యాన్స్ అండ్ విత్ హిస్ డిట్రాక్టర్స్. సోషల్ మీడియాలో అతని మీద రోజు విరుచుకుపడుతుంటారే ట్రోలర్స్, వాళ్ళందరితో ఒక యుద్ధం చేసుకుంటూ బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఇస్ సూపర్ కంబ్యాక్. రాహుల్ని విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, రకరకాల దుర్భాషలాడిన వాళ్ళు అందరి నోళ్ళు ముయించేశారు ఒక్కసారి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ఫార్చునేట్లీ అంపైర్ రాంగ్ డెసిషన్ వల్ల, లేదా డిబేటబుల్ డెసిషన్ రాంగ్ కాకపోతే ఆ డెసిషన్లో ఖచ్చితంగా డిబేటబుల్ డెసిషన్. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అలాంటి అవకాశమే లేదు, అద్భుతంగా. అండ్ జైస్వాల్ జైస్వాల్ కూడా సూపర్ బ్యాటింగ్ బై జైస్వాల్. ఒక యంగ్స్టర్, 22 ఇయర్స్ అతని ఏజ్, ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ది వే హీ కేమ్ బ్యాక్. 22 ఏళ్ళకి ఇంత పరిణితి, ఇంత అతని స్కిల్ మనకు తెలుసు, బ్రహ్మాండమైన స్కిల్ ఉందని తెలుసు. కానీ ఆ కండిషన్స్లో ఒక యంగ్స్టర్ ఫేసింగ్ వాళ్ళు యోధులైన బౌలర్స్, కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్, నేథన్ లైన్ లాంటి వాళ్ళు ఫేస్ చేసుకుంటూ అతను ఆడితే నిజంగా ఇద్దరికి కూడా బ్రహ్మాండంగా. ఆల్రెడీ ట్విట్టర్లో వాటిలో మీమ్స్ వస్తున్నాయి ఏంటంటే దే ఆర్ కంపేరింగ్ దమ్ విత్ లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ వాళ్ళ ఇన్నింగ్స్ లాగా. అంతా అప్పుడే మనం వాళ్ళ ఆకాశానికి ఎత్తేయద్దు, లాంగ్ వే టు గో. లక్ష్మణ్, ద్రావిడ్ అది పక్కన పెట్టి, బట్ ది వే దే బ్యాటెడ్ ఎంత 172 అంటే ఇండియాకి ఎంత లీడ్ ఉంది? 172 అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 218 రన్స్ అంత లీడ్ ఉంది, 218 రన్స్ లీడ్ ఉంది.
సో మనం కనుక 350+ చేస్తే 350+ లీడ్ సంపాదించగలిగితే 350+ చేయగలరు. 350+ కొన్ని 350 చేశారనుకోండి, 350 కనుక చేస్తే వీ కెనాట్ లూజ్ దిస్ టెస్ట్ మ్యాచ్. రేపంతా బ్యాటింగ్ చేసి 350 చేశారనుకోండి, ప్లస్ మన లీడ్ ఒక 46 రన్స్, 400 టార్గెట్ ఇస్తే 2 రోజులు మీకు టైం ఉంటుంది. ఆ 2 రోజుల్లో మీరు వాళ్ళని హ్యాపీగా ఆల్అౌట్ చేసుకోవచ్చు. సో ఇండియాకి ఆ అవకాశం ఉంది, బ్రహ్మాండమైన అవకాశం. రేపు పిచ్ ఎలా ఉండో తెలియదు, క్రాక్స్ ఓపెన్ అవుతాయి. అది క్షణక్షణం జవరాండ్ర చిత్తమల అన్నట్టుగా ఫస్ట్ డే ఏంటి 17 వికెట్ పడడం ఏంటి, సెకండ్ డే రోజు పిచ్ మొత్తం మారిపోయి అది ఒక్కసారిగా ఏదో పార్టీ మార్చినట్టు, నిన్నదాకా ఒక పార్టీలో ఉండి ఈరోజు ఇంకో పార్టీలో చేరినట్టు పిచ్ కంప్లీట్గా మారిపోయి చాలా చాలా ట్రిమెండస్ చేంజ్ వచ్చేసింది పిచ్లో. ఇప్పటికీ పిచ్ చాలా బ్యాటింగ్ అనుకూలంగా ఉందని కాదు, మన బ్యాట్స్మెన్ మేడ్ ఇట్ లుక్ లైక్ దట్, బికాస్ ఇప్పటికీ దెర్ ఈస్ సమ్ డేంజర్, అన్ఈవెన్ బౌన్స్ ఉంది, స్లైట్ మొదట్లో ఉన్నంత కాదు స్లైట్ మూమెంట్ కూడా ఉంది. బట్ దీస్ టూ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ముందు మనం మొదటి నుంచి చూద్దాం. సెకండ్ ఓవర్, ఫస్ట్ ఓవర్ ఆఫ్ బుమ్రా, డేంజరస్ అలెక్స్ కెరీన్ అవుట్ చేశారు. సో టెయిల్ ఎండర్స్ వచ్చారు. అండ్ ఇండియా డిడ్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఓపెనింగ్ ద బౌలింగ్ విత్ హర్షిత్ రాణా అలాంగ్ విత్ బుమ్రా. ఎందుకంటే హర్షిత్ రాణా టెయిల్ ఎండర్స్ మీద బౌన్సర్లు ఉపయోగిస్తారు, హోస్టైల్ బౌలింగ్ చేస్తారు. సో రైట్ టాక్టిక్. సో అతను టెయిల్ ఎండర్స్కి హీఈస్ ద రైట్ మ్యాన్, హీ హెస్ గాట్ ఎక్స్ట్రా పేస్ కూడా. సో సిరాజ్ బదులు బుమ్రాతో పాటు అతను ఓపెన్ చేయడం మంచిదే. సో అతను హీ గాట్ ది వికెట్ ఆఫ్ ఎవరిది నేథన్ లైన్ వికెట్ తీసుకున్నాడు. కానీ తర్వాత దెర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ 26 రన్స్ పార్ట్నర్షిప్. కానీ చాలా ఫ్రస్ట్రేటింగ్, 18 ఓవర్స్ ఆడారు ఇద్దరు కలిసి. హ్యాజల్వుడ్ అండ్ స్టార్క్ చాలా వరకు క్రీజ్ స్ట్రైక్ తన దగ్గర పెట్టినాడు. ఈ ట్రై టు ఫార్మ్ ద స్ట్రైక్, ఈ మేనేజ్ టు డూ ఇట్ వెరీ వెల్. సో స్టార్క్ ఆడితే 26 రన్స్ వేసాడు, చాలా బాగా ఆడాడు. కోర్స్ కండిషన్స్ బెటర్ అయినాయి, మన బౌలర్స్ కూడా చాలా ట్రై చేశారు, కానీ ఎక్సలెంట్ బ్యాటింగ్ అతని నుంచి. సో బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ వాళ్ళ దీంట్లో 100 దాటిచ్చారు స్కోర్ని. సో కొంచెం రెస్పెక్టబిలిటీ వచ్చేలా చేశాడు. అప్పటికే అది ఇండియాకి అగేన్స్ట్గా ఐ థింక్ 3rd or 4th లోయెస్ట్ స్కోర్, కరెక్ట్గా గుర్తులేదు. బట్ 46 రన్స్ లీడ్ వచ్చింది. అది కూడా 150 చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 చేసిన టీంకి 46 రన్స్ లీడ్ రావడం ఇది 5th టైం అంట, అంత పెద్ద లీడ్ రావడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో. సో అంత పెద్ద లీడ్ సాధించారు మన వాళ్ళు, 46 రన్స్ లీడ్. ఇట్ వాస్ వెరీ గుడ్. అలాంటి లీడ్ రావడం అనేది ఎవరు ఊహించని పరిస్థితి కదా. 150 చేసినప్పుడు ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చిందంటే యూఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది గేమ్. సో అలాంటి సిచ్యుయేషన్లో మన వాళ్ళు మంచి లీడ్ సాధించారు. హర్షిత్ గాట్ ది లాస్ట్ వికెట్, మిచెల్ స్టార్క్ని అవుట్ చేసి అతన్ని చాలా ఇద్దరికి కొంచెం మాటలు ఇద్దాం, ఎందుకంటే ఇద్దరు కేకేఆర్కి ఆడతారు. అయినా కూడా హర్షిత్ రాణా స్టిల్ 5 స్టిక్ క్యారెక్టర్. సో అతను బౌన్సర్లు వేసుకుంటా మొత్తం మీద మేనేజ్ టు పికప్ ది, కొంచెం అతన్ని పేషెన్స్ కోల్పోయేలా చేసి స్టార్క్ వికెట్ తీశాడు. సో ఆస్ట్రేలియాని జస్ట్ అబౌవ్ 100కి ఆల్అౌట్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. తర్వాత వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడారు. జైస్వాల్ మీద మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఏడాది 1 year బ్యాక్, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో అతను పెద్దగా రన్స్ చేయలేదు. సో ఇండియాలో బాగా ఆడతాడా, ఏషియన్ కండిషన్స్లో ఆడతాడా, అక్కడ కూడా ఇలా అడగలడా, బయట చైనా కంట్రీస్లో మనకు కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది. అతని ఎబిలిటీ ఉంది తెలుసు మనకి. ఈవెన్ ఇండియాలో టఫ్ పిచెస్ పైన బెంగళూరులో కూడా బాగా ఆడాడు, కానీ కొంచెం ఏమో అక్కడ బౌన్సీ ట్రాక్స్లో ఎలా ఆడతాడని చిన్న డౌట్, అదంతా తీర్చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా కొంచెం తొందరపడ్డాడు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు అకేషనల్ ఫ్లాష్, చిన్న కుర్రాడు కదా, కొద్దిగా ఒక్కసారి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. అగ్రెసివ్, జనరల్ ఈజ్ అన్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, కానీ చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడు. 19 నాట్ అవుట్, 2 6లు కొట్టాడు. సో ఓవరాల్గా అతనికి ఉన్న టాలెంట్ నిజంగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యంగ్స్టర్స్ ఆర్ వ్యూ వరల్డ్ క్రికెట్లో. ఇతను మించిన యంగ్స్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ దిస్ లెఫ్ట్ హ్యాండర్. సో ఇండియాకి ఓపెనింగ్ విషయంలో ఉన్న బెంగళూరు తీరిపోయిన మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలనుకున్నాం. హియర్ హీఈస్ సూపర్ ప్లేయర్. సో అతనికి రాహుల్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశారు. రాహుల్ నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత బాగా ఆడాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంకా బాగా ఆడాడు, ఇంకా టఫ్ కండిషన్స్. ఇక్కడ కూడా ఏంటంటే డి నాట్ పుట్ ఈవెన్ సింగిల్ ఫుట్ రాంగ్. అతను ప్లేయింగ్ అండర్ ది ఐ బ్యూటిఫుల్లీ అండ్ ప్లేయింగ్ లేట్, అండ్ హీ నోస్ వేర్ ఈస్ ఆఫ్ స్టంప్ ఈస్. ఆఫ్ స్టంప్ ఎక్కడుందో తెలుసు. సో ఆఫ్ స్టంప్ అవతల పోయే బాల్స్ వదిలేయడం అది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. లీవింగ్ ద డెలివరీస్ లైన్ విషయంలో కానీ లెంత్ విషయంలో కానీ వదిలేయడం అతని
టెక్నికల్ కాంపిటెన్స్, టెంపర్మెంట్ అద్భుతంగా ఉంది. 4 కొట్టాడు, కానీ అవి జంప్స్ పర్టికులర్లీ స్టార్టింగ్లో ఇన్నింగ్స్ బిగినింగ్లోనే ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు ఆఫ్ కమిన్స్. షార్ట్ ఆఫ్ ది మ్యాచ్ సోఫర్ అన్నట్టు, ఎందుకంటే జస్ట్ ఇట్లా క్యారెస్ చేశాడు, జస్ట్ ఇట్లా టచ్ చేశాడు అంతే, బౌండరీకి దూసుకెళ్ళింది. స్లో అవుట్ ఫీల్డ్, చాలా స్లో అవుట్ ఫీల్డ్ అయినా కూడా బౌండరీకి దూసుకెళ్ళింది. ఇంకొక ఫేర్స్ హుక్ కొట్టాడు, పుల్ షాట్, సార్ నాట్ హుక్, పుల్ షాట్ కొట్టాడు, అదే అద్భుతంగా ఉంది. స్క్వేర్ కట్ కొట్టాడు. సో అకేషనల్ షో ఆఫ్ అగ్రెషన్ అంటే నాట్ అవుట్ రైట్ అగ్రెషన్, బట్ అంత మనం పుజారాలాగా ఎవరు ఆడతారని నేను వీడియో కూడా చేశాను, జూరెల్లా ఎవరా అని చెప్పి. దిస్ మ్యాన్ రాహుల్ ఈస్ ప్లేయింగ్ లైక్ పుజారా. ఆ పేషెన్స్తో అద్భుతంగా ఆడాడు. చేసినవి 60 రన్స్ ఎన్నో కావచ్చు, కానీ ఈ ప్లేడ్ 153 బాల్స్. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ వాళ్ళందరూ అలసిపోయారు. ఆఖరికి మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే బౌలర్స్ అలసిపోయారు, బాల్ మెత్తబడిపోయాయి. సో తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది. 57 ఓవర్లు ఎన్నో ఆడారు వాళ్ళు ఇప్పటికి ఇద్దరు కలిసి. న్యూ బాల్ ఇంకా చాలా దూరం ఉంది. సో ఇండియాని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టారు. జైస్వాల్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడడం అనేది. సో ఇద్దరు కలిసి ఇండియా ఈజ్ అన్ వెరీ గుడ్ పొజిషన్. జైస్వాల్కి ఒక చిన్న లైఫ్ 51 దగ్గర ఖవాజా డ్రాప్ చేసే స్లిప్స్లో అది జస్ట్ అతని ముందు పడినట్టుగా ఉంది, కొంచెం క్యారీ అయినట్టే ఉంది, కానీ టఫ్ ఛాన్స్, వెరీ టఫ్ ఛాన్స్. బట్ ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్, అవుతుంది అలా అవుతుంది. కానీ ఓవరాల్గా అద్భుతంగా ఆడారు ఇద్దరు కూడా. 172 రన్స్ యాడ్ చేయడం ఏంటి, జైస్వాల్ ప్లేడ్ 193 బాల్స్, ఆల్మోస్ట్ 200 బాల్స్ ఆడాడు. సో ఇద్దరు కూడా చాలా పేషెంట్గా మనకు కావాల్సిన ఆస్ట్రేలియా ఇలాగ ఆడాలి కాబట్టి వేర్ దమ్ డౌన్. బౌలర్స్ వాళ్ళకి పిచ్చకి పోయేలా చేయాలి. సో వాళ్ళ బౌలింగ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నంత జిప్ కనపడలేదు వీళ్ళ బౌలింగ్లో. కోర్స్ పిచ్లో కూడా లైఫ్ అనేది, స్పైస్ అనేది తగ్గింది. ఇట్స్ నాట్ యాజ్ స్పైసీ యాజ్ ఇట్ వాజ్ ఆన్ డే 1, బట్ స్టిల్ ఆస్ట్రేలియా బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. అయితే ఎప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదు, ఇప్పుడు అంతా అయిపోయినట్టు కాదు. రేపు దీన్ని కంటిన్యూ చేయాలి. రేపు వీళ్ళిద్దరు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వస్తారు, వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు. ఈరోజు నైట్ వాళ్ళు దే విల్ రీవర్క్ దే స్ట్రాటజీ. ఏం పని చేయలేదు. 2 సెషన్స్ కంప్లీట్గా ఆడారు మన వాళ్ళు. లంచ్ టైంకి ఆల్అౌట్ అయ్యారు వాళ్ళు. లంచ్ టైం తర్వాత 2 సెషన్స్లో ఒక్క వికెట్ కూడా రాకపోవడం ఏంటి, దాంతో వాళ్ళు చచ్చిపోతారు. చాలా వాళ్ళకి ఎనర్జీస్ డ్రైన్ అయిపోతాయి. కానీ రేపు మళ్ళీ వేరే టాక్టిక్తో వస్తారు, వేరే రకంగా వీళ్ళు ఎలా అవుట్ చేయాలి అని. మరి దాని షార్ట్ బాల్ లా యూజ్ చేస్తారా, మరి ఏం చేస్తారో, డెఫినెట్లీ దే విల్ కమ్ అప్ విత్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. అండ్ రేపు ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవర్ జాగ్రత్తగా ఆడుకోవాలి. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కూడా, అది పడిక్కల్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, పంత్ కావచ్చు, మన నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కూడా బిగ్ ఛాలెంజ్. సో రేపు మనం అనుకున్నట్టుగానే 350 స్కోర్ తీసుకెళ్తే, 350 అంటే 400 తీసుకెళ్ళారు అనుకోండి, తిరిగి 400 + 50 రన్స్ లీడ్. యూ కెనాట్ లూజ్ దిస్ టెస్ట్ మ్యాచ్. సో రేపంతా కూడా బ్యాటింగ్ చేసేట్టుగా ఇండియా ప్రయత్నం చేయాలి. బౌలర్స్లో మన బౌలర్స్ అందరూ బాగా చేశారు. బుమ్రాకి 5 వికెట్స్ వచ్చినాయి, సిరాజ్కి 2, హర్షిత్కి 2, ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ 5 ఓవర్లు వేశారు బౌలింగ్, కానీ 5 ఓవర్లు 5 రన్స్ ఇచ్చారు. సో ఆ ప్రెషర్ మెయింటైన్ చేశారు, ఆ కంట్రోల్ మెయింటైన్ చేశారు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఇండియా. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో ఫెయిల్యూర్ ఉన్నా ఆ పిచ్ మీద తప్పదు, బట్ ఓవరాల్గా దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. ఇంకా నిన్న ఎందుకు లేట్ అయిందంటే, మా వైఫై కనెక్షన్ యాక్ట్ ఫైబర్, నేను దీంట్లో కూడా పెట్టారు, యాక్ట్ ఫైబర్ కనెక్షన్ సడన్గా పోయింది. మా బిల్డింగ్లో అందరికీ యాక్ట్ ఫైబర్ ఉంది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వైఫై యూజ్ చేద్దామంటే కుదరలేదు. మొబైల్ డేటాతో వెళ్ళట్లేదు ఎంతసేపు. అది నేను ఐఫోన్లో చేసిన ఐఫోన్ నుంచి కొంచెం చాలా స్లో అవుతుంది, తొందరగా వీడియో అప్లోడ్ అవ్వదు. నేను అక్కడికి మా ఇంటి ఎదురుగా పార్కులు, ఇక్కడ సిగ్నల్స్ దగ్గర పార్కులో వెళ్ళి ఒక అరగంట కూర్చున్నాను, అక్కడికి వాకింగ్ చేశాను, దోమలు కుడుతున్నాయి. నేను ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది. ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో కూడా అస్సలు అక్కడ బాగాలేదు, అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. వైఫై యూజ్ చేస్తే వైఫైతో ఎన్నో 20 గంటలు పడుతుంది అప్లోడ్ చేయడానికి, వీడియో అప్లోడింగ్కి 20 గంటలు అని చెప్పింది. తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ట్రై చేశాను, ఏ రకంగా చేసినా ఏమీ ఫలించలేదు. సో వీడియో ఈరోజు మార్నింగ్ అప్లోడ్ అయ్యింది. సో నేనేం